నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వసతి గృహాల్లోని విద్యార్థుల చదువులు మెరుగుపడాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. నేటి రాజకీయాలు స్వాతంత్ర సమరయోధులకు కూడా బాధ కలిగించేలా మారాయి. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి. నేటి రాజకీయాలు స్వాతంత్ర సమరయోధులకు కూడా బాధ కలిగించేలా మారాయని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాధ్యత ఉన్న నాయకులు వాస్తవాల కంటే దూరంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైసీపీ గత 5 ఏళ్ల పనులను చెప్పలేక, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూడలేక విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. హింసకు ప్రేరేపించే మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. రప్పా నరుకుతాం, కంటితో చంపేస్తామనే మాటలతో రాజకీయాలు దిగజారుతున్నాయన్నారు. సినిమాల డైలాగులతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు చైతన్యంతో ఇటువంటి మాటలు మాట్లాడే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే ప్రకటనలు అవాస్తవం అన్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ అనేది గత 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులకు సంబంధించిందన్నారు. మద్యం వ్యాపారంలో దోపిడీ చేసి డబ్బు దుబాయ్కు పంపారనే ఆరోపణలపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం కేసుల్లో పోలీసులు, కోర్టులు చర్యలు తీసుకుంటున్నా వైసీపీ మౌనంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వము కక్షపూరితంగా కాకుండా చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎం కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి నష్టపోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా మేమంతా కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. కానీ మరి ఉద్దేశాలు ఇంకా పెంపొందింపు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. మేము ఎక్కడ కూడా తప్పు చేయడానికి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కక్షపూర్వకంగా వ్యవహరించడం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదని చెప్పేసి మనం చేస్తాం. ఎవరి మీద డౌట్ చేశారని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. మీరు చెప్పలేదు తప్పు అని చెప్పేసి. ఏదైతే సిట్ బయట పెట్టిందో ఈ మూలాలన్నీ కూడా దుబాయ్లో పెట్టుకుని ఏదైతే దోపిడీ కొనసాగించి నాశనం చేశారో, రాష్ట్రాన్ని నష్టం చేశారో, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టారో, విధ్వంసం చేశారో వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం చెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఈరోజు మరి ఇక్కడ చీరాల నియోజకవర్గంలో మంచి ఈ సుపరిపాలనలో కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. మరి ప్రజల్లో కూడా చాలా మంచి భావన కలిగింది ఈ ప్రభుత్వం పట్ల. ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి, ప్రజలకి, యువతీయులకి ఒక భవిష్యత్తు ఏర్పాటు అవుతుంది, భవిష్యత్తుకి పునాదులు పడతాయనే నమ్మకం ప్రజల్లో కలిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను వసతి గృహాల్లోని విద్యార్థుల చదువులు మెరుగుపడాలి, వారి సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమ ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణపై ఆ శాఖల జిల్లా అధికారులతో ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదులు వేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వసతి గృహాలలోని విద్యార్థులను మీ సొంత పిల్లలుగా భావించాలన్నారు. వారి చదువుల కొరకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు వృధా కారాదన్నారు. వసతి గృహాలలో మంచిగా చదువుకోవటానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థుల సంరక్షణ బాధ్యత వసతి గృహ సంక్షేమ అధికారులదేనన్నారు. ఏఎస్డబ్ల్యూఓలు, ఏబీసీడబ్ల్యూఓలు ప్రతిరోజు ఒక వసతి గృహాన్ని విధిగా తనిఖీ చేయాలన్నారు. జిల్లా సంక్షేమ శాఖల అధికారులు వారంలో 3 వసతి గృహాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. 25 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లోని 1474 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. అలాగే జిల్లాలోని 10 ఎస్టీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మొత్తం 779 మంది విద్యార్థులు ఉండగా 27 బీసీ వసతి గృహాలలో 827 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థుల హాజరు, ఎఫ్ఆర్ఎస్ వివరాలు ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు.
వసతి గృహాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హెచ్డబ్ల్యూఓలు జిల్లా సంక్షేమ అధికారుల ఫోన్లకు అనుసంధానించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో అడ్మిషన్లు పెరగటానికి వారం రోజుల పాటు గ్రామాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భావితరాల కొరకు వసతి గృహాలను సమర్థంగా నిర్వహించాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని జె రాజా దిబోరా, బీసీ సంక్షేమ అధికారిని శివలీల, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి రాధామాధవి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి సువార్త, సహాయ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్స్ విషయంలో లాస్ట్ ఇయర్లో 2-3 సార్లు నేను మీ అందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు క్లియర్గా చెప్పాను. 2-3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి రిగరస్గా ఒక 1 వీక్ 2 వీక్స్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ కూడా క్యాంపెయిన్ చేయించండి. మెన్యూ విషయంలో గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి మెన్యూ మనం దాని ప్రకారంగానే సప్లై చేయాలి. మరి చూస్తే చాలా న్యూట్రిషియస్ మంచి మెన్యూ ఉంది. ఇది సండే రోజు చికెన్ బిర్యానీ ఉంది. లంచ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు చూస్తే గోంగూర పప్పు, వెజ్ కర్రీ ఇలా ఉంది. ఇట్లా ఉంది. కానీ దీన్ని అక్కడ ఉండేటువంటి సప్లయర్ కక్కుర్తితో చేసినట్టయితే యూ విల్ బీ అండర్ ట్రబుల్. మీరు ఎవరు కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయొద్దు. పర్ఫెక్ట్గా సప్లయర్ మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి? హూ హ్యాస్ టు కంట్రోల్ ఓవర్ సప్లయర్? హెచ్డబ్ల్యూకి ఉండాలి. వర్క్ ఆర్డర్ ప్రకారంగా సప్లైస్ ఇస్తున్నాడా లేదా, ఏ బ్రాండ్ మిల్క్ అయితే మనం వానికి వర్క్ ఆర్డర్ ఇచ్చామో ఆ బ్రాండ్ మిల్క్ ఇస్తున్నాడా లేదా కానీ ఇవన్నీ కూడా మంచివి కొనుక్కొని పిల్లలకి మంచి మెన్యూ, మంచి భోజనం పెట్టాలి. ఎక్కడ కూడా పిల్లలు న్యూట్రిషనల్గా ఇబ్బంది పడకూడదు. మనకి వాళ్ళకి ఫుడ్ అనేది సక్రమంగా అందకపోతే ఏమవుతుంది? డెఫిషిట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వస్తుంది, డెఫిషిట్ ఆఫ్ మినరల్స్ వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు జబ్బులు అట్రాక్ట్ అయిపోయి జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏంటంటే న్యూట్రిషనల్గా మనం మంచి ఫుడ్ పెట్టాలి. మనం అందులో మోసాలు చేసి తప్పులు చేసుకునే పరిస్థితి వచ్చినట్టయితే ఆ పిల్లలు న్యూట్రిషనల్లో డెఫిసిట్ ఆఫ్ న్యూట్రిషన్స్, మినరల్స్ వస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ పోతుంది, జబ్బులు వస్తాయి. డైరెక్ట్లీ డెఫిసిట్ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ కూడా కొన్ని జబ్బులకు దారితీస్తాయి. ఇమ్యూనిటీ డౌన్ కాకపోయినా కూడా డైరెక్ట్గా కూడా జబ్బులు వస్తాయి వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్గా చేయాలి. మీరు ఎన్ని హాస్టల్స్ని విజిట్ చేస్తున్నారు, ఫుడ్ అక్కడ వెళ్ళి తింటున్నారు వారంలో? మీ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మీ దగ్గర ఉన్నటువంటి మీ నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారు? ఏబిసిడబ్ల్యూఓస్, ఏఎస్డబ్ల్యూఓస్. మీరందరూ కూడా హాస్టల్స్ విజిట్ చేయండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అట్లీస్ట్ వారానికి 3 సార్లు మీరు వేరు ఇన్స్టిట్యూట్స్లో మధ్యాహ్నం భోజనం చేసేటట్టు ప్రొసీడింగ్స్ నా దగ్గర రెడీ తీసుకురండి, నా దగ్గర ఆర్డర్స్ తీసుకోండి. ఏబిసిడబ్ల్యూఎస్, ఏఎస్డబ్ల్యూఎస్ డైలీ ఒక హాస్టల్లో వాళ్ళు భోంచేసేటట్టు పిల్లలతో కూర్చొని, అంటే ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ డే వేరే చోటికి. సో మీరు వారంలో కనీసము 3 ఇన్స్టిట్యూట్లు వెళ్ళండి. మీరు కూడా మారాలి. ఈ వారంలో 3 అయితే నెక్స్ట్ మళ్ళీ వేరే చోట రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బాపట్లపట్నంలోని 31వ వార్డు నరాలశెట్టివారిపాలెంలో నిర్వహించారు. వేగేసిన నరేంద్ర వర్మ ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, వార్డు ప్రెసిడెంటు అనీఫ్, మాజీ కౌన్సిలరు ఎక్కలదీవి నాగరాజు, యూనిట్ ఇన్ఛార్జు బుర్లే రామసుబ్బారావు, బూత్ ఇన్ఛార్జు, వార్డు కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారు. పేదలను కూడా కొంచెం బెటర్ పొజిషన్ సొసైటీలో తీసుకెళ్ళాలి. సొసైటీలో ఈ వ్యత్యాసం తగ్గిస్తేనే
లైఫ్ అందరికీ బాగా అందుతుంది. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు నిలయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ శ్రీకారం చుట్టారు. పర్టికులర్గా మనం ఒకటే నమ్మాలి, అన్నిటికీ మూలం డబ్బు. ఆ డబ్బు సృష్టించాలి అంటే రాజకీయపరమైన స్థిరత్వం, ఒక విజనరీ నాయకుడు, ఒక నమ్మకం ఉన్న నాయకుడు ఎప్పుడైతే రాష్ట్రంలో ఉంటాడో అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయండి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయో అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయో, ఇప్పుడు 2 లక్షల కోట్లున్న మన రాష్ట్ర సంపద 4 లక్షల కోట్లకు తీసుకెళ్ళాలి రాబోయే రోజుల్లో. ఎప్పుడైతే ఆ 2 లక్షల కోట్లది 3.5-4 లక్షలకి రాబోయే రోజుల్లో తీసుకెళ్తామో, ఆ తీసుకెళ్లే నాయకుడు ఎవరు, ఎలా తీసుకెళ్తాడు అనేది ప్రజల్లోకి మనం తీసుకెళ్తామే. 2029 కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది. 2029లో మన పార్టీ గెలవటం కోసం ఈ రోజు నుంచే మనం అడిగేయాలి. ఎందుకంటే మన పిల్లలు అవ్వచ్చు, మన పక్కోడి పిల్లలు అవ్వచ్చు, మన ఎదురు పిల్లలు అవ్వచ్చు, లేదంటే మన గ్రామంలో ఉన్న పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఆ భవిష్యత్తుకి ఆల్రెడీ ఎప్పుడో శ్రీకారం చుడితే ఆ శ్రీకారం చుట్టిన విధానాన్ని మనం కంటిన్యూ చేయాలి. అనాదిగా ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు బాపట్ల టౌన్ హాల్ పట్టుగొమ్మగా నిలిచిందని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. చారిత్రక టౌన్ హాల్ 120వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు ప్రజల స్వరాష్ట్ర వాంఛకు టౌన్ హాల్ ముత్యాల పందిరి వేసిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఎందరో జాతీయ నాయకుల ప్రసంగాలకు సాక్షిభూతంగా నిలిచిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. 1913లో ప్రథమాంధ్ర మహాసభ ఇక్కడే జరిగిందని గుర్తు చేశారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ టౌన్ హాల్ ఆంధ్రోద్యమానికి పురుడు పోసిందని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రవాదులకు బీజం వేసిందన్నారు. టౌన్ హాల్కు 1905 జూలై 17న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రూడీ ప్రారంభోత్సవం చేశారన్నారు. టౌన్ హాల్ 12 దశాబ్దాల చరిత్ర అన్నారు. ఇది ఎందరో కవులు కళాకారులకు ఆలంబనగా నిలిచిందన్నారు. టౌన్ హాల్లో గల మా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నాటి టౌన్ హాల్ వ్యవస్థాపకులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏవి రమణారావు, రచయిత మల్లికార్జున, కాజీపాలెం డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కృష్ణంరాజు, అధ్యాపకులు డాక్టర్ అబ్దుల్ కలాం, రత్నేశ్వరరావు, మల్లేశ్వరి, సుశీలావతి, వెంకటలక్ష్మమ్మ, పద్మజ, విద్యార్థులు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల టౌన్ హాల్ 120వ వార్షికోత్సవం. ఇది చారిత్రకమైన ప్రదేశం. 1905 జూలై 17 దీనికి ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రూడీ దీన్ని ప్రారంభించారు. ఇది స్వాతంత్ర నాయకుల ఉద్యమ ఫలితం. ఇక్కడ గాంధీ గారు, నెహ్రూ గారు, డాంగే, అనేక మంది జాతీయ నాయకులు ఇక్కడ నడియారు. 1913లో కూడా ఇక్కడ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మేము మద్రాసులో ఉన్నాం, ఆంధ్రులకు ఒక రాష్ట్రం, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలనే డిమాండ్ ఇక్కడే మొదలైంది. ఈ టౌన్ హాల్ ప్రారంభించి 120 సంవత్సరాలు పూర్తయిన వార్షికోత్సవానికి ఇందులో నేను కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రథమాంధ్ర మహాసభలు ఇక్కడే ప్రారంభించారు అని చెప్పి నేను కూడా విన్నాను. కాకపోతే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రదేశాన్ని చూడటం కూడా కొంచెం నాకు అనుభూతిగా ఉంది. ఉదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంత గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, స్వాతంత్ర్యం కోసం పోరాడారు, ఆంధ్ర కోసం, అట్లా స్వాతంత్ర్యం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఇవన్నీ మీరందరూ కూడా సైన్స్తో పాటు చరిత్ర కూడా చదువుకొని, పాలిటిక్స్, హిస్టరీ ఇవన్నీ చదువుకుంటే మీకు ఒక లోకజ్ఞానం అనేది తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై పెట్టిన తప్పుడు కేసులను పునఃపరిశీలన చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగా నాగార్జున కోరారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీని జిల్లా వైసీపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రశ్నించారు.
జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించుకోవాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోద్బలంతో వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం నాయకులకు శాశ్వతం కాదని అధికారులు తెలుసుకోవాలని హితో పలికారు. తప్పుడు కేసులు నమోదు చేస్తే ప్రభుత్వాలు మారినప్పుడు పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని గుర్తెరిగి మసులుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులపై నమోదైన తప్పుడు కేసులను పునఃపరిశీలన చేసి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి కోన రఘుపతి, రేపల్ల వైసీపీ ఇన్ఛార్జి ఈవూరి గణేష్, వేమూరు వైసీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లాకు సంబంధించి మా నాయకులతో కలిసి జిల్లా ఎస్పీ గారిని కలవటం జరిగింది. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కొన్ని చోట్ల అనవసరమైన కేసులు పెడతా ఉన్నారు. ఏ కేసు పెట్టినా పునఃపరిశీలించండి. లా అండ్ ఆర్డర్కి ఈ జిల్లాలో అందరితో సమానంగా మేము కూడా సహకరిస్తూ ఉన్నాము. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కరువైందనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలిసి మా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నేను కానీ, నాతో పాటు పెద్దలు కోన రఘుపతి గారు కానీ, అలాగే సోదరులు వరికుట్టి అశోక్ బాబు గారు కానీ, అలాగే డాక్టర్ ఈవూరి గణేష్ గారు కానీ, మిగిలిన సోదరులను కూడా వాళ్ళ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకొని ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వికృతమైన చేష్టలతో భయభ్రాంతులను చేసే విధంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఈ జిల్లాలో మీరు అధికారం ఒకసారి ఒకరికి వస్తుంది, మరొకసారి మరొకరికి వస్తుంది. కాబట్టి న్యాయబద్ధంగా పెట్టే కేసుల విషయాల్లో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మాకు సహకరించమని ఈరోజు ఉదాహరణకి రేపల్లి నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అన్యాక్రాంతంగా కేసులు పెడతా ఉన్నారు. వాటిని కూడా ఎస్పీ గారితో చూపించాం. సంబంధం లేకుండా ఆ కేసుతో సంబంధం లేని కేసులు ఎప్పుడో తీసుకొని వచ్చి వాటిలో ఇన్వాల్వ్ చేసి ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేయటం, ఖాళీ ఎట్టి పెట్టడం, ఆ కింద వీళ్ళ పేర్లు రాయటం, మా పార్టీ నాయకులు యాక్టివ్గా ఉన్న వాళ్ళ పేర్ల మీద. అట్లాగే ఆ ప్రాంతంలో అయితే కరోనా వస్తే రాజకీయ నాయకులు పారిపోతే మా సింపథైజర్స్గా ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు పెట్టుకొని అసోసియేషన్ నడిపి వాళ్ళు ఏకకంఠంతో కరోనా అప్పుడు దాదాపు 68 మంది చనిపోయినటువంటి వాళ్ళని వాళ్లే దగ్గర తీసుకెళ్ళి దహనం చేసినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రముఖ మా నాయకుల మీద ఫేక్ కేసులు పెట్టాకి చూస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు. వాటిని కూడా పునఃపరిశీలించమని చెప్తా ఉన్నాం. తెలుగు జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారు చెప్పినట్టుగా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను మరి ఆయన కొంత సమయం కేటాయించి విన్నారు. ముందుగా తుషార్ డ్యూటీ గారికి సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, లా అండ్ ఆర్డర్ మనం ఫాలో అయ్యేటువంటి క్రమంలో కింద స్థాయి అధికారులు, ప్రత్యేకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ని వాళ్ళ కన్సర్న్లో ఉంటూ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు యువతల మరి ఏ పాపం తెలియని వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి విషయాలు మా బాధ్యతగా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఎస్పీ గారు దాని మీద బాగా స్పందించారు. తప్పకుండా పునఃపరిశీలిస్తా అని చెప్పారు. వారు తప్పకుండా మరి జిల్లాని మరింత రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశంను నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క మొదటి జనరల్ బాడీ సమావేశమన్నారు. జనరల్ బాడీ సభ్యులతో పాటు మాజీ సైనికులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారంతో పాటు మాజీ సైనికుల సంక్షేమం కోసం భవిష్యత్తు ప్రణాళికపై చర్చలు జరిపి కార్యాచరణ ప్రకటన ఉంటుందన్నారు. మాజీ సైనికులకు ల్యాండ్ మంజూరు విషయం చర్చించడం జరుగుతుందన్నారు. రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల లోపులోనే అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని, మాజీ సైనికుడు తన జీవిత కాలంలో ఎప్పుడైనా ల్యాండ్ కోసం అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కోరటం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్కి పంపిన లెటర్కు మద్దతుగా ప్రతి అసోసియేషన్ నుండి లెటర్లు రాష్ట్ర కమిటీకి అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి సమావేశం కొరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న అనంతపురం జిల్లా మాజీ సైనిక అసోసియేషన్ సభ్యులకు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాల్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తాడివాక రుక్మదర్రావు, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు అనగా వచ్చే ఆదివారం అనంతపురంలో మన మొట్టమొదటి రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని, అదేవిధంగా అదే రోజు నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా అనంతపురంలో 20వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత మంది జనరల్ బాడీ సభ్యులతో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కమిటీ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకి ఆమోదం తెలియజేస్తారని చెప్పి, సహకరిస్తారని చెప్పి, నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కనుల పండగగా ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ వారి గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారి కష్టానికి ఫలితం దక్కాలి అంటే మన మాజీ సైనికులందరం కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మనం పాలుపంచుకుందామని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. మన మాజీ సైనికులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద ఈ రాష్ట్ర కమిటీ పోరాడాలని చెప్పి కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది. అందులో ముఖ్యంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి డాక్టర్ సూర్యుడి శివకుమార్ గారు మొన్న ఒక లెటర్ని పోస్ట్ చేయటం మీ అందరికి తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఆర్ఎస్పీ డైరెక్టర్ గారికి ఒక లెటర్ని, ముఖ్యమైనటువంటి లెటర్ని ఇవ్వటం మీ అందరికి తెలిసిందే. ఆ లెటర్కి యొక్క సారాంశం ఏమిటంటే, మాజీ సైనికులకు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దానికి కొన్ని షరతుల మీద మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకే ల్యాండ్కి అప్లై చేసుకునే విధంగా ఆ జీవో ఉండటం, దానివలన చాలామంది మాజీ సైనికులు ల్యాండ్కి అప్లై చేసుకోలేకపోవడం అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటి పాయింట్గా మన రాష్ట్ర కమిటీ మాజీ సైనికులకి ల్యాండ్ అలాట్మెంట్ విషయాన్ని తీసుకోవటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 3 సంవత్సరాల లోపు ల్యాండ్కి అప్లై చేసుకోవాలని ఉందో దాన్ని సడలించి మాజీ సైనికుడు జీవితకాలంలో ఎప్పుడైనా సరే, మాజీ సైనికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకే మాజీ సైనికుడిగా ఉండడు కాబట్టి తన జీవితాంతం మాజీ సైనికుడిగానే పిలువబడతాడు. కాబట్టి ల్యాండ్కు కూడా తన జీవితకాలంలో తనకి వెసులుబాటుగా ఎక్కడైతే ల్యాండ్ దొరికిందో అప్పుడు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మన పోరాటం మన అభ్యర్థనలో మొదలుపెట్టాం. దానికి సంబంధించి రాష్ట్ర కమిటీ తరఫున లెటర్ ఇవ్వటం తెలిసిన విషయమే. మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే, మీ అందరూ కూడా ప్రతి అసోసియేషన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరుతోనూ, ఆర్ఎస్పీ డైరెక్టర్ గారి పేరుతోనూ, చీఫ్ సెక్రటరీ గారి పేరుతోనూ, రెవెన్యూ మినిస్టర్ గారి పేరుతోనూ ఏదైతే మ్యాటర్ మన స్టేట్ కమిటీ ముద్రించిందో ఆ లెటర్లో, అదే మ్యాటర్ని మీ లెటర్ ప్యాడ్ల మీద, మీ యొక్క అసోసియేషన్ల లెటర్ ప్యాడ్ల మీద అదే మ్యాటర్ను ముద్రించుకొని తీసుకొచ్చి రేపు అనంతపురం వచ్చేటప్పుడు స్టేట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి,
దానివలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోరిక ఉంది. ఈ యొక్క సమస్య రాష్ట్ర వ్యాప్తం మాజీ సైనికుల్లో ఉంది. దీని మీద వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి రాష్ట్ర కమిటీకి తెలియజేయడం కోసం రేపు స్టేట్ కమిటీ మరి సంబంధిత మంత్రులు కానీ అధికారులు కానీ కలిసేటప్పుడు ఇదిగో చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా మా మాజీ సైనికులు అన్ని అసోసియేషన్లు కూడా మరి దీని మీద లెటర్లు ఇవ్వటం, దానివల్లనే స్టేట్ కమిటీ మరి ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేయడం కోసం వీలుగా ఉంటుంది. కాబట్టి మన యొక్క హక్కుల్ని, మన యొక్క మరి ల్యాండ్ యొక్క సమస్యని త్వరగా పరిష్కరించుకోవడం కోసం వీలుగా ఉండింది. కాబట్టి మీరు కూడా మీ అసోసియేషన్ల పేరు మీద ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ల మీద ఈ యొక్క మరి అంశాన్ని ముద్రించుకొని అనంతపురం వచ్చేటప్పుడు తీసుకొచ్చి మాకు ఇవ్వగలరని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. బావపూరి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక కార్యక్రమం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బొట్టు కృష్ణ, కార్యదర్శిగా రమేష్లను ఎన్నుకున్నారు. మరో 15 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవటం జరిగింది. బొట్టు కృష్ణ అధ్యక్షులుగా ఎంపికవటం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. బావపూరి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా తోటా కృష్ణమూర్తి గారు, సెక్రటరీగా మవా రమేష్ బాబు గారు, వైస్ ప్రెసిడెంట్గా నల్లా శ్రీనివాసరావు గారు, జాయింట్ సెక్రటరీగా షేక్ సుబానీ గారు, ట్రెజరర్గా ఒంగోలు రత్తయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ బాడీ మొత్తాన్ని కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, పాలిటెక్నిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి, కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు, ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ ఎస్ అమర్నాథ్ బాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ విద్యార్థుల స్ట్రెంత్ 150. ఈ 25 సంవత్సరాల్లో మా మేనేజ్మెంట్ యొక్క విజన్ కానీ, అదేవిధంగా విజనరీస్ అయినటువంటి డాక్టర్ సిఎస్ రావు గారు, అంటే డాక్టర్ సిఎస్ రావు గారు మా కళాశాలకి 2009 నుండి 15 దాకా ప్రిన్సిపల్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సో ఇలాంటి విజనరీస్, అదేవిధంగా మేనేజ్మెంట్ యొక్క విజనరీ, వీటన్నిటితో మా కళాశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు మా కాలేజీలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 5,100. 5,180 స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5,000 పైగా విద్యార్థులకు మేము వివిధ రకాల కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగమైన ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మా కళాశాల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వసతి గృహాల్లోని విద్యార్థుల చదువులు మెరుగుపడాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. నేటి రాజకీయాలు స్వాతంత్ర సమరయోధులకు కూడా బాధ కలిగించేలా మారాయి. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.